వీరుల త్యాగాలతోనే మనకు విముక్తి కలిగింది అని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి గార్డెన్లో రిటైర్డ్ అధ్యాపకులు డాక్టర్ హారతి ద్వారకానాథ్ రచించిన హైదరాబాద్ సంస్థానం విమోచనానికి ప్రాంతీయ బోధనకు పునాదులు వేసిన తెలంగాణ దర్శనికులు అనే పుస్తకాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక జ్ఞానం చాలా గొప్పవన్నారు. తెలంగాణ చరిత్రను సాహిత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దీపా భక్తవత్సలం, బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి, పలువురు ప్రముఖులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి. హరి ఓం. ఈనాటి గ్రంథ ఆవిష్కరణ సభకు విచ్చేసినటువంటి మాన్యులు ఉద్యమ గౌరవనీయులు చెన్నమనేని విద్యాసాగరరావు గారు, మహారాష్ట్ర మాజీ గవర్నర్, సభాధ్యక్షులు గౌరవనీయులు కె ప్రభాకర్ రెడ్డి. స్వాతంత్రం వచ్చిందో అంతకుముందు జరిగినటువంటి పరిణామాలను ఎప్పుడైతే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో ఉద్యమాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 2017లో ఈ గ్రంథాన్ని రచించడానికి నేను ప్రయత్నించాను. మన తెలంగాణకు ఒక పుస్తకం ఉండాలి, మన ప్రజలు చేసినటువంటి, పూర్వీకులు చేసినటువంటి, అమరవీరులు చేసినటువంటి త్యాగాలు నేటి సమాజానికి తెలియాలి. ఏ టెక్స్ట్ బుక్ మనం తీసుకున్నా నలుగురి గురించి మాత్రమే టెక్స్ట్ బుక్లో 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు వాడతే ఉండేది. ఆంధ్ర రాజకీయాల ప్రభావము తెలంగాణ వ్యవస్థ పైన ఎక్కువగా ఉండడంతో తెలుగు మాండలిక భాషను కానీ, తెలుగుతనానికి ప్రాణం పోసినటువంటి దార్శనికుల చరిత్ర కానీ, అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల చరిత్ర కానీ, కోనం భీము లాంటి ఉక్కు మనిషి యొక్క విషాద చరిత్ర కానీ ఈ సమాజానికి ప్రభుత్వాలు తెలియపరచలేకపోయాయి. ఇది చాలా విషాదకరమైనటువంటి విషయం. తెలంగాణ చరిత్ర ఈనాటిది కాదు. మౌర్యుల కాలం నుంచి శాతవాహనులు, రాష్ట్రకూటులు, చోళ, కాకతీయ వంశీయులు ఉన్న కాలం నుంచి తెలంగాణ ఒక మాండలిక భాషగా ఆచరణలో ఉండేది. ఒకవైపు తమిళ భాషము, కన్నడ భాషము, తెలుగు భాషము, తుళు భాషలు కలిపి విజయనగర సామ్రాజ్యంలో అవి ప్రాచుర్యంలోకి రావడం అనేటువంటిది జరిగింది. దుఃఖకరమైన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఔరంగజేబ్ 1721లో హైదరాబాద్ సంస్థానాన్ని, గోల్కొండను ఆక్రమించుకున్నప్పుడు హైదరాబాద్ అత్యున్నతమైనటువంటి కీర్తి గడించేటటువంటి రాజ్యం. ఆ సంస్థానాలు అన్ని సంస్థానాల కన్నా హైదరాబాద్ సంస్థానం చాలా గొప్పది, డబ్బుతో కూడుకున్నటువంటిది. వజ్రాల వ్యాపారం కూడా ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఉన్నట్టు మోజందాయి మార్కెట్ దాన్ని వజ్రాల మార్కెట్గా పరిగణించేవారు. ఎప్పుడైతే ఔరంగజేబ్
1727లో చనిపోయాడు. ఆ తర్వాత ఈ సంస్థానం ఆసిఫ్ జాహీల అధీనంలోకి రావడం అనేది జరిగింది. అప్పటి కురి కుతుబ్ షా మొదటి సంస్థానాధీశ్వరుడు హైదరాబాద్ నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి 7 నిజాములు నియంత్రణతో పాలనతో ఈ రాజ్యాన్ని అణగతొక్కడానికి అనేక ప్రయత్నాలు చేశారు. వ్యవసాయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, సాహిత్యము, సంస్కారము, నాగరికత, ఈ ఏ రంగాలలో కూడా ఈ ప్రాంతంలో నివసించేటువంటి అధిక శాతం హిందువులకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ముస్లిం రాజులు నియంతృత్వాన్ని ప్రధాన అంశంగా పెట్టుకొని అందులో ముఖ్యంగా ఉర్దూ భాషను ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకొని హైదరాబాద్ సంస్థానంలో ఎవరు నివసించినా కూడా ప్రాంతీయ భాషను మాట్లాడకూడదు, ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషలు మాత్రమే మాట్లాడాలి అనేటువంటి నియమాన్ని, రాజ్యాంగ ప్రక్రియను ఆచరణలోకి తేవడం అనేటువంటి జరిగింది. 3వ నిజాం సికిందర్ షా కరుణగట్టినటువంటి ఇస్లామిక్ మతస్థుడు. దాదాపు ఆయన పరిపాలనలో ఆయన దాదాపు 28 సంవత్సరాలు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించాడు. 3వ నిజాం ఆయన కాలంలో దేవస్థానాలన్నీ కూడా అణిచివేయబడ్డాయి, కూల్చివేయబడ్డాయి. దాదాపు 700 దేవస్థానాలు ఉన్నాయో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవస్థానాలన్నింటినీ కూడా అతను కూల్చివేయడానికి ప్రయత్నించాడు, సాధించాడు కూడా. అందులో భాగంగానే అనంతగిరిలో ఉన్నటువంటి అనంత పద్మనాభ దేవస్థానాన్ని కూడా సికిందర్ షా కాలంలోనే దాన్ని భస్మీభూతం చేయడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని కొళంలో పారేయడం అనేది జరిగింది. నాకు మిత్రులైనటువంటి అచ్చరెడ్డి వెంకటరెడ్డి గారు వారు రాసిన హైదరాబాద్ సంస్థానం అన్నటువంటి పుస్తకంలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించడం అనేది జరిగింది. రెండో విషయం ఏమిటంటే ఉర్దూ అధికార భాషగా ఉన్నందువల్ల ఈ ప్రాంతంలో ఆ కాలంలో చదువుకున్నటువంటి మేధావులు, పండితులు మరియు లాయర్లు వీళ్ళందరూ కూడా ఉర్దూ భాషను నేర్చుకుంటేనే వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటువంటి చట్టాన్ని నిజాం ప్రభుత్వం తీసుకొని రావడం అనేది జరిగింది. తన యొక్క నియంత్రిత పాలన ద్వారా ఉర్దూ భాషనే అన్ని కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ, యూనివర్సిటీలోనూ పెట్టడం జరిగింది. 1911లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభం కావడం, రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పటి వరకు ఒక ఉత్తర్వులు రాసి ప్రాంతీయ భాషలను మీరు మీ రాష్ట్రంలో అమలు తీసుకొని రావాలి, అప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ భాషను మాట్లాడేటువంటి ప్రజలందరికీ కూడా తమ మాతృభాషను నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది అని గట్టిగా చెప్పడం జరిగింది. దాన్ని కూడా నిజాం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విధంగా తెలుగు మాట్లాడడానికి, భాషను ఆచరణలో తీసుకొని రావడానికి, మన అభిప్రాయాన్ని తెలుగు భాషలో, మాతృభాషలో తెలియపరచుకోవడానికి ఏ అవకాశము కూడా తెలుగు ప్రజలకు రాలేదు. ఇటీవల చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి కీర్తిశేషులు నరేంద్ర రూసర్ తాను రచించేటటువంటి హైదరాబాద్ దక్కన్ అనేటువంటి పుస్తకంలో ఈ వెరీ తెలుగు మ్యాన్, he speaks Telugu. It is considered to be a social sin. Therefore, nobody should speak in Telugu language, or in Marathi, or in Kannada language. అంటే తెలుగు భాష మాట్లాడితే ఇది ఒక సాంఘిక నేరంగా ముల్లాలు కానీ, జాగీర్దారులు కానీ, రజాకారులు కానీ పరిగణించేటువంటి రోజులు ఉన్నాయి. అదే కాలంలో 1920 నుంచి 1940 వరకు అనేక విధమైనటువంటి
ప్రజలకు అనుకూలంగా లేనటువంటి కార్యక్రమాలను వారు చేయడం అనేటువంటి జరిగింది. దోచుకోవడం తప్ప ఏ మంచి కార్యక్రమాన్ని కూడా సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ ఎక్కడ కూడా వాడు పెట్టలేకపోయారు. దీన్ని పరిశీలించినటువంటి అప్పటి ఆంధ్ర జనసంఘం నాయకుడు మాడపాటి హనుమంతరావు గారు, బూర్గు రామకృష్ణరావు గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా అనేక ప్రయత్నాలు చేసి తెలుగు భాషను అమల్లోకి తీసుకొని రావాలని ప్రయత్నించారు. 1901లో మొదటిసారిగా కృష్ణదేవరాయ ఆంధ్ర గ్రంథాలయ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి తెలుగు, కన్నడ, మరాఠా ఈ మూడు భాషలు క్రమానుగతంగా ప్రాధాన్యతను సంతరించుకోగలిగాయి. అందులో భాగంగానే 1906లో అప్పటి మహావిద్వాన్గా ఉన్నటువంటి మహారాష్ట్రీయం పరమడికి చెందినటువంటి కేశవరావు కోరట్కర్ మరియు విఠలరావు దేవళగాంకర్, బాలగంగాధర్ తిలక్ ఈ ముగ్గురు కూడా చేరి మొదటిసారిగా 1906లో వివేకవర్ధిని అన్నటువంటి మరాఠా మాధ్యమంలో పాఠశాలను ప్రారంభించడం అన్నటువంటి జరిగింది. ఈ చరిత్ర చాలామందికి తెలియదు. అదేవిధంగా 1907లో బాలగంగాధర్ తిలక్ అప్పుడు హైదరాబాద్ సంస్థలో ఉన్నటువంటి గురువార్గాలో మొదటిసారిగా మరాఠీ మీడియంలో నూతన విద్యాలయ అన్నటువంటి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 1911లో 7వ నిజాం పట్టాభిషేకంగా అధికారంలో పరిగినప్పుడు ఎంతోమంది సంస్థానాధీశులు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు కూడా భారతదేశ యొక్క స్వాతంత్రంలోనూ హైదరాబాద్ విమోచన ఉద్యమంలోనూ పాల్గొన్న సంఘటనలను నా యొక్క గ్రంథములను విశదంగా వివరీకరించడం అనేటువంటిది జరిగింది. ఈ గ్రంథాన్ని రాయడానికి నాకు దాదాపు 6 సంవత్సరాలు పట్టింది. 2016లో ఈ గ్రంథాన్ని రాయాలని అనుకున్నాను. 2014లో ఎప్పుడైతే తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందో 29వ రాష్ట్రంగా పరిగణించడం అనేటువంటిది జరిగిందో అప్పటి నుంచి ఈ యొక్క చరిత్ర ఈ సమాజానికి, ఈ యువతకు, ఈనాటి మేధావులకు, ఈనాటి చరిత్రకారులకు మరియు ఈనాటి రాజకీయ నాయకులకు తెలియపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గ్రంథాన్ని నేను రాయడానికి ప్రారంభించాను. 1951లో మనకు హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రాన్ని సంపాదించి ఒక రాష్ట్రంగా ఏర్పడిన 1952 నుంచి మనం 2014 వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాన్ని యొక్క శంఖారావాన్ని నేను నా గ్రంథంలో క్రోడీకరించడం అన్నట్టు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, పరిపాలన కొనసాగడం మరియు భూస్వామ్యులు తమ భూములను త్యాగం చేయడం, భూదాన ఉద్యమాన్ని వినోబా భావే ప్రారంభించడం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోనే. అందులో భాగంగానే బూర్గు రామకృష్ణ ప్రభుత్వం ఈ యొక్క భూదాన ఉద్యమాన్ని భారీ ఎత్తున తీసుకురావడంలో కీలకమైన పాత్రను వారు చేపట్టడం అన్నటువంటిది జరిగింది. అలాగే వారి తర్వాత వామపక్ష నాయకుడు రవీంద్ర రెడ్డి, మొగ్దు మొయినుద్దీన్ ఇలాంటి వాళ్ళు, ఆరుట్ల రామచంద్రారెడ్డి వీరందరూ కూడా వామపక్షాన్ని చేపట్టడానికి బలమైన కారణం ఏమిటంటే రజాకారులను అణిచివేయడం. రజాకారులను అణిచివేయాలంటే వామపక్షం ఉండాలి, కమ్యూనిస్టు పార్టీ ఉండాలి, కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం పెరగాలి. అప్పుడే మనము వీళ్ళను తరిమి కొట్టగలుగుతాం. అందులో భాగంగానే 40 తర్వాత ఏర్పడినటువంటి చీలిపోయినటువంటి ఆంధ్ర మహాసభలు 2గా విడిపోయాయి. ఒకటి వామపక్ష నాయకుల పరిపాలనలోను, రెండవది మితభాషగా ఉన్నటువంటి మాడపాటి హనుమంతరావు వారి నాయకత్వంలోను ఈ యొక్క ఆంధ్ర మహాసభ 2గా విభజించడంతో 40 తర్వాత వామపక్షాల ప్రాబల్యం బాగా పెరిగిపోవడంతో ఈ యొక్క తెలుగు మహాసభలు వాళ్ళు వామపక్షాన్ని దృష్టిగా పెట్టుకొని ఈ యొక్క ఉద్యమాన్ని బాగా ఏర్పాటు చేయడం ద్వారా, ఉధృతం చేయడం ద్వారా
మనము మన ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య రైతులకు మనం భూమిని తిరిగి ఇప్పించగలుగుతాం. ఆ భూమిని వారికి ఇప్పించాలంటే భూదాన ఉద్యమాన్ని చేపట్టాలి. మరియు రజాకారుల దగ్గర ఎంత భూములు ఉన్నాయో, భూస్వాముల దగ్గర ఎంత భూములు ఉన్నాయో, దేశముఖుల దగ్గర భూములు ఎంత ఉన్నాయో, దేశపాటుల దగ్గర భూములు ఎంత ఉన్నాయో అవన్నింటినీ కూడా క్రోడీకరించి వాటిని లాక్కొని సామాన్యమైన ప్రజలకు మనం అందించాలి. అదే సాకరి ఐలమ్మ చేపట్టినటువంటి మహా ఉద్యమం. చదువు లేకపోయినా ఆవిడ కుగ్రామంలో పుట్టి సాకరి వృత్తిని చేపట్టి ఒక మహానాయకురాలిగా ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టి తన దగ్గర ఉన్నటువంటి భూములు మరియు దేశపాటుల దగ్గర ఉన్నటువంటి భూములను, భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను వాటిని సేకరించి అతి సామాన్యమైన ప్రజలకు పంపిణీ చేసినటువంటి ఘనత ఈ యొక్క తెలంగాణ వామపక్ష నాయకులలో మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ సంస్థానం విమోచనానికి, ప్రాంతీయ బోధనకు పునాదులు వేసిన తెలంగాణ దార్శనికులు అన్న గ్రంథ ఆవిష్కరణ సభకు సభాధ్యక్షులుగా స్థానాన్ని అధిష్ఠించినటువంటి సభాధ్యక్షులు శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథ ఆవిష్కర్తగా విచ్చేసినటువంటి గరిష్ట వరిష్ట గవర్నర్ పదవి బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ప్రజాదరణ పొందినటువంటి మాన్యులు శ్రీ చంద్రమనేని విద్యాసాగర్ రావు గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువైనటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కార గ్రహీత, గ్రంథకర్త అయినటువంటి విశ్రాంత సహ ఆచార్యులు డాక్టర్ హారతి ద్వారనాథ్ గారు, మిగిలినటువంటి వేదిక మీద ఆశీర్వైనటువంటి బసవరాజు గారు, దీప గారు, సత్యనారాయణ గారు, సభ ముందు ఉన్నటువంటి ఆహూతులైనటువంటి వారికి అందరికీ నమస్కారం చేస్తూ క్లుప్తంగా చెప్పమన్నారు. వాటి గురించి నేను క్లుప్తంగా పరిచయం చేస్తా. ద్వారనాథ్ గారు విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, అనర్గళమైనటువంటి వక్తృత్వం, సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వం, విశిష్టమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు, విశేషమైనటువంటి సేవా తత్పరత, విస్పష్టమైనటువంటి భావ వ్యక్తీకరణ, సూక్ష్మమైనటువంటి పరిశీలన, సునిశ్చిత విమర్శ, సుప్రసిద్ధ పరిశోధన, నిండైన ఆధ్యాత్మిక చింతన హారతి ద్వారనాథ్ గారు. నాకు ఒక పద్యం గుర్తొస్తున్నది. తనిసిరే నేల్పు విడదని రత్నముల చేత, విరచిరే ఘోర కాత్మల విషము చేత, విడిచిరే యత్నముల్ అమృతంబు ఒడయుదాక, నిశ్చితాత్మలు విడవలు నిపుణమతులు. అంటే క్షీరసాగర మదనంలో 3 అంశాలు చెప్పారు. వేల్పులు రత్నాలు వస్తే మురిసిపోలేరు, తనిసిరే. కాలకూట విషం వస్తే బెదిరిపోలేదు, భయపడలేదు. అమృతం వచ్చే వరకు కూడా పట్టు విదలకుండా ప్రయత్నం చేసి సాధించారు. వారు ఆరంభించినటువంటి కార్యక్రమాన్ని సాధించే వరకు వదలరు అన్నటువంటిది ఇందులో సారాంశం. దాన్ని మిత్రులు ద్వారనాథ్ గారికి ఒకసారి అన్వయం చేస్తే, ఆయన ఉద్యమ అధ్యాపక పురస్కార గ్రహీత,
తాను సిద్ధాంత గ్రంథాలు రాసి పరిశోధన పిహెచ్డి తీసుకున్నారు. అనేక మందికి పిహెచ్డి గైడ్గా పనిచేశారు. ఇవన్నిటితో మురిసిపోలేదు. కొద్దిగా శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా వీటిని పొందకుండా 6 సంవత్సరాలు అకుంఠితంగా పోరాటం చేసి ఇంతటి ఉత్కంఠాన్ని రచించినటువంటి వారు, తిరోధాత్తులైనటువంటి వారు ద్వారకనాథ్ గారు. అంతేకాదు ఈ గ్రంథం వెలువడే వరకు కూడా 6 సంవత్సరాల అహర్నిశ కృషి చేత విడిచినే యత్నములు అమృతంబు ఒడయుదాకా అది పూర్తి చేసే వరకు కూడా ఎక్కడ ఆగకుండా ఆయన దాన్ని కొనసాగించారు. కాబట్టి నిపుణమతులైనటువంటి వారు తాము మొదలుపెట్టినటువంటి వాటిని వదిలిపెట్టారు అన్నటువంటిది మరొక అంశం చెప్పి నేను ముగిస్తాను. ఆరంభించరు నీచ మానవులు విజ్ఞాయాస సంతస్తులై ఆరంభించి విసర్జితింతులు విజ్ఞాయత్తులై మధ్యములు వీరులు విజ్ఞ నిహన్యమాన్యులగుతో నృత్యోన్నతాత్వలై ప్రారంధార్థములు ఉజ్జగింపరు నిధులు కావునం. కాబట్టి ప్రజ్ఞా నిధులు కావునం అది కూడా వారికి వర్తించేది ఎట్లానంటే భవిష్యత్తులో ఆటంకాలు వస్తాయేమో అన్నటువంటి అనుమానం చేత ఆరంభించకుండా ఉండేవాళ్ళు కొంతమంది అయితే, ఆరంభించి ఆటంకాలు వస్తే ఆపేవాళ్ళు మరికొంతమంది అయితే, జీరులైనటువంటి వారు ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి వారి యొక్క గమ్యాన్ని చేరుకోవటానికి, లక్ష్యాన్ని చేరుకోవటానికి అనేకమైనటువంటి యత్నముల చేత, కృషి చేత సాధిస్తారు. వారే కార్య సాధకులు. ఆ విధంగా సాధించినటువంటి కార్య సాధకుడైనటువంటి వాడు డాక్టర్ హారతి ద్వారకనాథ్. ఇంకొక అంశం మీ ముందు పెట్టి ముగిస్తాను నేను. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్థిత ప్రజ్ఞతను గురించి చెప్పారు. దుఃఖేషు అనుద్విగ్న మనః శుభేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిర్ముచ్యతే. స్థిత ప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు అన్నటువంటి దానికి కృష్ణ పరమాత్మ చక్కనైనటువంటి నిర్వచనము భగవద్గీతలో ప్రవచించారు. దుఃఖాలు వస్తే కుంగిపోయేవారు, సుఖాలు వస్తే పొంగబోయేవారు కాకుండా వీతరాగ భయ క్రోధ, అనురాగం, భయం, క్రోధం వీటినన్నింటి విడనాడినటువంటి వారై అన్నింటి సమతాభావంతో చూస్తున్నటువంటి మునితుల్యులైనటువంటి వారిని స్థిత ప్రజ్ఞులు అంటారు. అది మనం ద్వారకనాథ్ గారికి అన్వయం చేస్తే వారు ఎన్నో సాధించినా కూడా వారు ఎక్కడ కూడా పొంగిపోలేదు. అనేక అవాంతరాలు వారు ఎదుర్కొన్నారు. చాలా మందికి తెలియనటువంటి అవాంతరాలు ఎదుర్కొన్నా కూడా కుంగిపోలేదు. వీతరాగ భయం క్రోధం కాబట్టి అనురాగాలు భయం క్రోధం అన్నటువంటి దాన్ని దరి చేరనీయకుండా స్థిత ప్రజ్ఞుడులాగా కార్యక్రమాన్ని తాను కొనసాగిస్తూ సాధించగలిగారు. స్థిత ప్రజ్ఞతకు నిలువుటెత్తు అర్థం సోదాహరణ ప్రాయులైనటువంటి వారు ద్వారకనాథ్ గారు. కాబట్టి వారు రచించినటువంటి రచనలు ఇంతకు ముందు పల్లెప్ప గారు పరిచయంలో అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. అవన్నీ కూడా నేను క్లుప్తంగా అన్వయం చేశాను. వారికి భగవంతుడు శతవర్ష ఆయుష్ని ఇవ్వాలని, దృఢమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నేను కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నా. నమస్కారం. ఈ సభకు మా మిత్రుడు సహా కొలీగ్ అడ్వకేట్ గారు రావాలని అంటే నేను వినాలని వచ్చినాను కానీ మాట్లాడాలని రాలేదు. ఎందుకంటే నాకు సాహిత్యంలో ప్రవేశం లేదు. తర్వాత ఒక వ్యాసం రాయాలంటే చిన్నప్పుడు నేను చాలా కష్టపడేవాడిని చిన్న స్కూల్లో. ఇప్పుడు నేను అడ్వకేట్గా ఒక ప్లేట్ రాయాలంటే ఒక 2 రోజుల్లో కష్టపడి రాయడం కష్టం. అటువంటిది ఈ 430 పేజీల గ్రంథాన్ని మన గురువు గారు ద్వారకనాథ్ గారు రాసిన దాన్ని మన వికారాబాద్లో మన ప్రాంతీయులు రాసినప్పుడు దాన్ని ప్రచురింపజేసి దాన్ని ఏంటి వారు ఈ బుక్ను రిలీజ్ చేయడానికి ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు మన విద్యాసాగర్ రావు గారు లాంటి మేధావులు, మన ప్రభాకర్ రెడ్డి గారు అందరూ
మన లెక్చరర్లు అందరూ వస్తారు, వారు మాట వినాలనే వచ్చాను. అయితే ద్వారకానాథ్ గారి గురించి ఒక్క మాట చెప్తాను. తర్వాత విద్యాసాగరరావు గారు చెప్పాలంటే వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను ఢిల్లీలో మన ఎన్నయ్య అని ఒక తెలంగాణ యోధుడు, ఆయన నేను కొంతమంది కలిసి వారికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో వారిని కలిసిన దగాబడ్డ తెలంగాణ అనే పుస్తకాన్ని వారికి ఇచ్చి ఈ విధంగా జరిగింది సార్ అని చెప్తే ఆయన చాలా నేను తప్పకుండా పని వరకు తీసుకుపోయి చెప్తాను అని, అంటే పై అంటే వాజ్పేయి గారి వరకు తీసుకుపోయి ఈ విషయాన్ని చెప్తానని అన్నప్పుడు మేమంతా చాలా సంతోషించినాం. అందులో వారు ఇక్కడ వికారాబాద్కి వస్తున్నప్పుడు కలవాలని కూడా నాలో ఉన్న మాట అందుకే నేను వచ్చాను. రెండో విషయం, మన ద్వారకానాథ్ గారు వారు లెక్చరర్గా, ఎన్సీసీ ఆఫీసర్గా, ప్రొఫెసర్గా, తర్వాత ఎన్సీసీ ఆఫీసర్గా కాకుండా టెంపుల్ వికారాబాద్లో ఒక టెంపుల్ను స్థాపించి దాని యొక్క ప్రతిరోజు కొన్నిసార్లు భజనలు కూడా ఇంటింటికి చేసేటప్పుడు మా ఇంటికి కూడా నేను ఆహ్వానించినాను. వారు కంచు కంఠంతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేయడమే, తర్వాత సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని ఆయన మాట్లాడుతుంటే ఆయన పద్యాన్ని లేక ఆ పాటను అంటుంటే నేను చాలా అసలు ఈయన ఎంత ఏజ్లో, రిటైర్ అయిన ఏజ్లో ఈ విధంగా చేస్తున్నారంటే వారికి నేను ఎప్పటికీ కూడా నేను గౌరవిస్తాను. రెండో విషయము, మన గోపాలరెడ్డి గారు చాలా అడ్వకేట్గా ఉన్నారు, కానీ వారు కూడా చాలా నాకు అన్ని విషయాల సహాయ సహకారాలు అందిస్తారు. మన లక్ష్మీనారాయణ గారు అయితే టెంపుల్ అభివృద్ధి చేసిన వికారాబాద్లో అంటే వారే దానికే మూల కారణం. మన సాయిరామ్ హాస్పిటల్, మన సత్యనారాయణ గౌడ్ గారు కూడా చాలా ఎంతో మందికి ఉచితంగా, నాకు కూడా ఎన్నోసార్లు నా బీపీ లేక ఏదైనా వచ్చే తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడినారు, అందరూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట్లాడి ముగిస్తాను. అసలు వారు ఇంత గొప్ప రాశారు, అది తెలంగాణ ఇంకా ఔరంగజేబు కానీ వారికంటే ముందు కానీ మొఘల్ సామ్రాజ్యం కానీ దానికంటే ముందు ఈ కుతుబ్ షా కానీ వాళ్ళందరికంటే ముందు కూడా కొంత మన తెలంగాణ చరిత్ర ఉంది. ఆ చరిత్రను వీరు చేసిన దానికి ఒక ఛాలెంజ్గా ఇప్పుడు ఉన్న యువకులు కానీ మేధావులు కానీ అంతకంటే ముందు మన వికారాబాద్ చరిత్ర కానీ మన తెలంగాణ ఈ ఆటపాట చరిత్ర గురించి కూడా పరిశోధన చేయడానికి మీరంతా ఇంకా సదస్సులు కావాలని, వారి మార్గదర్శకత్వంలో మనం కూడా ఇంకా కొంతమంది బుక్స్ రాయాలని, కొంత పరిశోధన చేయాలని విద్యార్థులకు, తర్వాత లెక్చరర్లకు, మేధావులకు అందరికీ నా సూచన చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందించాలని వారి ద్వారానే మాకు అందింది ఆ శుభావందనం, వారి ద్వారానే ఈ శుభావందనం సభకు తెలియజేయాలని సభా సరస్వతికి నమస్కరిస్తూ, ఏదైతే ఎంతో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మన ఎస్ఏపి కాలేజ్ ప్రొఫెసర్ లెక్చరర్ అయినటువంటి ద్వారకానాథ్ గారు రచించినటువంటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యంగా అతిథులుగా పాల్గొనాల్సినటువంటి మన పార్లమెంటు సభ్యులైనటువంటి మాజీ సభ్యులైనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా రావాల్సిన అవసరం ఉండే. అదే రకంగా ఇప్పుడే మన గౌరవ స్పీకర్ గారు కూడా ఫోన్ చేసిండ్రు, వారిని ఇన్వైట్ చేయడానికి పోయినప్పుడు మేము ఖచ్చితంగా వస్తామని చెప్పినప్పుడు వారు కూడా రాలేకపోతున్నందుకు, వారి శాసనసభ సమావేశాల కారణంగా, ఇతరత్ర కారణంగా రాలేకపోతున్నందుకు వీరిద్దరు కూడా వారి మాటలుగా వారు రచించినటువంటి ఈ పుస్తకము ఏదైతే ఉందో, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి ప్రాంతీయ బోధకు పునాదులు వేసినటువంటి తెలంగాణ దార్శనికులు అనేటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నందుకు వారు చింతిస్తూ ఈ యొక్క కార్యక్రమంకి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసారు. అదేవిధంగా వచ్చినటువంటి అతిథులకు, పాల్గొన్నటువంటి ఆహుతులకందరికీ కూడా వారి తరఫున మన గౌరవ శాసన సభాపతి గారు, అదే రకంగా మాజీ పార్లమెంట్ సభ్యుల తరఫున కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మనకు ఆదర్శులు, మార్గదర్శులు, దాని కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ మార్గంలో మేము ఎప్పుడు వెళ్ళాలని పెద్ద రాజకీయ పండితులు ఉన్నారు, సాహిత్యవేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మీ అందరికీ ఒక మిత్రుడిగా, ఇతరుడుగా, సన్నిహితుడుగా, శ్రేయభిలాషిగా మీకందరికీ నేను మనందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరి పక్షాన
పూర్వ విద్యార్థుల పక్షాన మా గురువులు పూజనీయులైనటువంటి ద్వారకనాథ్ గారికి గురుదక్షిణగా ఒక 3-4 గేయాలు మాత్రం, ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. వాటిని మనం సమర్పించుకుంటూ చప్పట్లతో వారిని అభినందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ద్వారకాపురి నిజబంటుడైన గురుడు, ద్వారకాపురి నిజబంటుడైన గురుడు, దైవ సన్నిధిన ద్వారక నాథుడుండు, ఇహ పరం సాధించ యత్నించులేడు, జ్ఞానధనుడు నా గురికిదే పాద పూజ, జ్ఞానధనుడు నా గురికిదే పాద పూజ. ఈ సమాజాన నైతికత రుజువు చేయు, విద్య బుద్ధి నేర్పిన కళాశాల గురువు, పాఠశాలందు హనుమంతురెడ్డి గురుడై నాన్న ఆశయ సాధన వాంఛ తీర్చే, ఇంత పువ్వ పెట్టి చదివించే పితశ్రీ కమలయ్య మ్యాథ్యూస్ నారాయణ రెడ్డి, సూర్యనారాయణమూర్తి సోమయాజు, లక్ష్మీపతి నరసింహరావు విజయరాజు, నిండు దీరని దివేదిక సాక్షి నేడు, సద్గురులార బోధ గురులార వినుడి, నా సద్గురు ద్వారక నాథు నిజము, సద్గురులాచార్యులకు పాద పూజలివియే, గురువులందరికీ గురుదక్షిణిదియగనుడి, గురువులందరికీ గురుదక్షిణిదియగనుడి. అయితే ఆగండి ఆగండి. గోపాల్ రెడ్డి గారు, బద్రి, అక్కడ ఉన్నటువంటి ఉడిక నారాయణ, మాణిక్ ప్రభు, మేమంతా కూడా వారికి శిష్యులం కాబట్టి మా పూర్వ విద్యార్థుల పక్షాన వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తూ, సంఘ సంస్కర్తల మాట నన్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళిన గురువులు అంటే ఈ వికారాబాద్ కీర్తిని విశ్వస్థాయిలో తెలుగు సాహిత్యంలో తీసుకెళ్ళినటువంటి గురువులు లక్ష్మీనారాయణ మొదలు వాళ్ళందరూ. ఇక్కడ ఉన్నటువంటి మన సత్యనారాయణ గౌడ్ ఈ వికారాబాద్ యొక్క యశస్సును తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొస్తున్నటువంటి వారు. ఆ రకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందువల్ల మీకు సాక్ష్యంగా చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓలు, మాజీ అందరికీ కూడా అవకాశం. సంఘ సంస్కృతుల మాట బాటనేనై ఆటుపోట్ల నిగమించిన శిష్యుడేను, రాష్ట్ర దేశం అంతర్జాతీయమునందు వక్త కవిగా నుంచిన మీకు నమస్కృతులు, పూర్వ విద్యార్థులను దీవించరండి అని చెప్పుకుంటూ, ఇంతకుముందు నాకు తెలుసు అని అన్నారు. మా అన్నయ్య మన వెంటనే తెలిసిన తర్వాత మేమేం పరిచయం చేయాలని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వికారాబాద్ పునాదిరాలలో ఈ అభివృద్ధిలో చిల్లి గవ్వ ముట్టకుండా 20 ఏళ్ళు శాసించినటువంటి నిజమైనటువంటి రాజకీయ నీతిపరుడు పట్టారు ప్రభాకర్ రెడ్డి గారు. 40 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ తన ఇల్లు, తన పొలం తప్ప ఎవరి దగ్గర కూర్చొని ఎరగనటువంటి ఉదాత్తమైన వీరత్వం, శూరత్వము, ధీరత్వం ఉన్నటువంటి, మానవత విలువలు కలిగినటువంటి, నైతిక విలువలతో బతుకుతున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు నీకు, నాకు, మనందరికీ ఆదర్శం. అదేవిధంగా పూజ్యులు ఈవేళ గౌరవనీయులైనటువంటి పూజ్యస్థానం అలంకరించినటువంటి ఆచార్య దాశరథి రంగాచార్య గారికి వీళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేస్తూ ఈ 50 సంవత్సరాల వికారాబాద్ పేరును నేను చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి
నేను దుఃఖ మనసుతో సంవేదమైనటువంటి ఆనంద ఆవేదన మిళితమైనటువంటి నా హృదయాన్ని గవర్నర్ గారి ముందు నా గురువైనటువంటి ఇప్పుడే అన్న నా ప్రియ శిష్యుడయ్యా అని పరిచయం చేశాడు. ఆ రకంగా జగన్ వెంగళరావు వచ్చినప్పుడు కూడా నన్ను రాష్ట్రంలో 2వ స్థాయిలో బహుమతులు అందింపజేసినటువంటి నా గురువు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, గవర్నర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మా మార్గదర్శకులు ప్రభాకర్ రెడ్డి గారికి, లక్ష్మీనారాయణ మా గురువు గారికి, గౌడ్ గారికి, అయ్యా మన శిష్యులలో శిష్యులుగా ఉండి ఆధ్యాత్మికంగా ఐహికంగా ఎక్కడ స్థితప్రజ్ఞుడిగా ఉంటున్నటువంటి మా సహచరుడు నా క్లాస్మేట్ అయినటువంటి గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా బంధంపై జీవితంలో ఇంతింతై ఒడ్డంతై మన వికారాబాద్ ప్రిన్సిపల్ గా ఉండి డైట్లో ఒకసారి చప్పట్లతో వీళ్ళందరికీ ఒకసారి మీరందరూ అభినందించాలని మన పక్షాన నాకు వచ్చిన అవకాశం ఇది నాకు ఎప్పుడు తీసుకోవడమే ఇవ్వడం లేదు, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దానికి నేను కృతజ్ఞత తెలియజేసి సభాధ్యక్షుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, గారికి, లక్ష్మీనారాయణ గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసు. మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ ప్రాంతము 1000 మందికి విద్యాబోధన చేసే ఒక ఆదర్శంగా మీరందరికీ గుర్తుండగా అందరూ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భావించే తారకనాథ్ గారు, లక్ష్మీనారాయణ గారు, వారు కూడా తెలుగు అధ్యాపక తిరుపతి ప్రాంతం అందరూ కూడా ఎంతో మందికి వారి కవి హృదయాన్ని చాలా మంది విద్యార్థులకు మంది కానీ ఆధ్యాత్మికత పరంగా కానీ ఈ ప్రాంతం వారికి కూడా స్థిరపరిస్తూ ఒక వారి యొక్క ఆధ్యాత్మికతకు చాలా ప్రతిమైన ఈ సమాజం పేరు గౌడ్ గారు డాక్టర్గా కాకుండా అన్ని సమాజంలో ఎప్పుడు కూడా సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారు కూడా ఈ సమాజానికి సమాజ అవసరాలు గారు, అడ్వకేట్ గారు, అడ్వకేట్ గారు, గోపాల్ గారు కూడా వారి అడ్వకేట్గా అలాగే పరిచయమైన ఎప్పుడు కూడా సాంఘిక సంస్కారం ఈ కార్యక్రమం పైన నేను ఆయన యొక్క సంస్థగా చాలా విధంగా వినియోగం చేస్తున్నారు. దీపగారు వేదాల పరంగా ఆశ్రమాల పరంగా దృష్టి విద్యార్థులు కూడా మన విద్యలో మూల కారణం, మన సంస్కృతిలో మూల కారణము త్యాగము, దైవత్వం, మంచి నడక ఇవన్నీ మనకు చూపిస్తాయి. ఇప్పుడు ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నా కూడా ఆనాడు కూడా ఉన్నాయి, నలంద ఉన్నది, ఇంకా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయినా కూడా రాజులు మహారాజులంతా కూడా వాళ్ళను ఆశ్రమాలనే దర్శిస్తారు. రాజులు ఇంటికాడ పంటవేటి సాధిస్తారు, ఆశ్రమాలను దర్శిస్తారు. దానికి అందరికీ కారణం ఏంటంటే మన సంస్కృతి యొక్క అధ్యయనం, అది వాళ్ళు ఉపదనం ఇక్కడి దొరుకుతారు. శ్రీకృష్ణైనా ఆశ్రమంలో వీళ్ళందరూ కూడా ఆశ్రమంలో దొరుకుతారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఎంతమంది గుర్తు చేస్తున్నామంటే స్వతంత్రం రాకముందు ఈ 500-600 సంవత్సరాలు కూడా పరాయి పాలన జరిగింది. వాళ్ళ పరాయి పాలనకు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఏ కారణం చేత ఈ హిందూ జాతి ఇంతగా వెలిగిపోతా ఉన్నది, దానికి దృఢంగా ఉన్నది, ఇంతగా దైవత్వంగా ఉండి ఐక్యతగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు కనుక్కొని మన భాష మీద, మన సంస్కృతి మీద, మన ఆచార వ్యవహారం మీద చెప్పకూడదే తప్ప వీళ్ళు మన ఆధ్యాత్మికంగా ఉంటారు. ఎప్పుడైనా కూడా రెచ్చిపోవడానికి అవకాశం అని చెప్పి ఆనాటి కూడా దృష్టిలు కానీ దాని తర్వాత వీళ్ళు కానీ ఈ బస్సెస్ పులుబట్టి కట్టడం అని ఇవన్నీ కూడా మూల కారణం మన యొక్క ఆధ్యాత్మిక
మన యొక్క కట్టుబడ్డ సూత్రం ఏదో దాన్ని విడగొట్టే అంటే ఈనాడు కొంతమంది పుస్తకాలు చదువుతున్నారు, మీకు అందరికీ అర్థమైంది. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత మెకాలే విద్యా సూత్రానికి అందరికీ మనకందరికీ కూడా వీళ్ళు డాక్టర్ చేసే విద్యా నేర్పాలని తప్ప ఇటువంటి ఉంటుంది. ఇలాంటి విధానం వాళ్ళు అవలంబించడానికి మెయిన్ కారణం మనం అర్థం చేసుకోవడం ఏంటంటే మన పూర్వీకుల యొక్క విజ్ఞానాన్ని కానీ మన సంస్కృతిని కానీ మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని కానీ అర్థం చేసుకున్నప్పుడు కూడా నిర్ణయించడానికి అవకాశం ఇస్తుంది భావన, వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచుకునే భావన యొక్క మేలు. అయితే మనం ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా అర్థం చేసుకునే విషయం ఏమిటంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకన్నా పెద్ద జరిగింది. మనం ఎడ్యుకేషన్ విషయంలో ఈనాడు మన పూర్వ సంస్కారం ఏదైతే ఉండి సెక్యులర్ రాష్ట్రం అని పెట్టుకున్న తర్వాత ఆ సెక్యులర్ రాష్ట్రంలో మొత్తం నీతి శాస్త్రం మొత్తం తీసుకోలేదు. ఇది సెక్యులర్ రాష్ట్రానికి అర్థం వేరే చెప్పడం వల్ల రాజకీయ పర్యావరణాల వల్ల ఈ ఘటన మొత్తం శాస్త్రీయ మన యొక్క విజ్ఞానాన్ని కానీ మన యొక్క ఆధ్యాత్మికంగా కానీ మన యొక్క నడవడిని కానీ సృష్టించే విషయాలు ఏవి కూడా లేకుండా ఇది చేయడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే ఇది సెక్యులర్ రాష్ట్రం అని రాజకీయ పరిజ్ఞానంతో ఇది వేదిక కాదు కనుక అంత లోపలికి పోకుండా, కానీ ఇది చాలా అవసరంగా ఆ వేదిక పోకుండా దీన్ని తీసేసి కల్చరల్ మొత్తం తీసేసి చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. కేరళలో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది చిన్న పిల్లల పుస్తకంలో అక్షర జ్ఞానం నేర్పినప్పుడు ఒక మంచి ఆదర్శం నేర్పేటువంటి గా అని నేర్పేటప్పుడు గణేషుని గురించి చెప్తాం. అంటే గా అనేది పెడతారు, ఆవు అంటే ఆవు యొక్క లక్షణాల గురించి చెప్తారు. 3 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సెక్యులర్ చెప్పి తీసేసి గాడి కనిపెట్టి గాను నేర్పడం వస్తాడు. ఇంతకన్నా దురదృష్టవశం ఈ దేశానికి ఉండవు. ఆ పద్ధతిలో మనం పూర్వీకులు ఏదైతే ఏ దాన్ని చూపించి ఏ ఆప్షన్ చూపించి ఆ విషయాన్ని చిన్నతనంలో నేత మనసులో తెల్ల కాగితం పైన ఏదైతే రాయడం జరుగుతుందో అలాంటి రాయకుండా ఇలాంటి దుర్మార్గం పనిచేసి అప్పటి నుంచి సెక్యులర్ మీద ఈ దేశం నాశనం కాదు. ఇప్పటికి కూడా బాధాకరమైన విషయం ఏమిటంటే చాలా మంది ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనకు రాష్ట్రం ఎక్కడున్నది, మొగులు వచ్చిన తర్వాత రాష్ట్రం, మొగలాయి వచ్చిన తర్వాత రాష్ట్రం అనే విద్యార్థి కాలంతో వింటున్నాం. అంటే దీనికి అంతటి కారణం జరిగింది ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పెద్ద కుట్ర ద్వారా మన యొక్క చరిత్రను, ఏ దేశం చరిత్ర కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశ చరిత్రను ఉన్నట్టుగా రాయడానికి ప్రతి దేశము, చాలా దేశాలు కూడా ఈ మన పోరాటి స్వతంత్ర దేశాలున్నాయి, మనకు ఒకటే కాదు. కానీ అలాంటి దేశాలన్నీ కూడా అతి త్వరలోనే వెంబడి వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క ఘనత, పూర్వుల యొక్క చరిత్ర కూడా తిరిగి రాసుకోవడం జరిగింది మన భారతదేశానికి తప్ప. దీనికి అంతటి కారణం కూడా అప్పుడున్న ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా ఉండి మన చరిత్రను మనకు తెలియకుండా చేసిన కారణాలు ఏమే. ముఖ్యంగా ఈరోజు విద్యా బోధనలు ఏం లేదని చెప్తున్నారు. మరి ఈ విధంగా పాఠశాలన్నీ ఎన్ని వచ్చినా కూడా ఇన్ని పెట్టినా కూడా ఎక్కడ చూసినా పాఠశాలలో అశాంతి, సమాజంలో అశాంతి. దీనికి కారణం ఏంటంటే కూడా విద్యాభ్యాసం నుండి ఒక సంస్కారమైన మానవుడిగా విద్యాభ్యాసం జరిగినట్టయితే సమాజం వచ్చిన తర్వాత కూడా మానవుడు మనిషిగా బతికి ఆ సమాజానికి సేవ చేయడం జరుగుతుంది. కానీ అది లేదు. ఈనాడు ఆ విద్యాభ్యాసం అది లేదండి. గారు ఇక్కడ రావడం లేదని, ఎందుకంటే సాయంత్రం మా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అక్కడ. తర్వాత మిగతా పెద్దలు ఢిల్లీలో ఉన్నది ఇవన్నీ కూడా తెలుసు నాకు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ద్వారకనాథ్ గారి పుస్తకాన్ని ఆవిష్కరించకపోతే తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర కూడా అసంపూర్ణంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఇందులో ఇన్ని పేజీలు, 400 పేజీలు. ఈ పేజీల్లో చాలా మంది చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్రలన్నీ మనం ఇప్పుడు చెప్పడం జరగదు. నేను కూడా తెలంగాణకు సంబంధించి నాకు తోచిన విషయాలను కొన్ని రాస్తున్నాను. అందులో ఒక పేజీ ద్వారకనాథ్ గారు రచించినటువంటి ఆ పుస్తకం ఇన్ని 430 పేజీలు కూడా ఇందులో చదివినట్టుగా భావించాలి మీరు. దాన్ని కూడా తప్పకుండా దీంతో పాటు చదవాలని నేను రాసేటువంటి పుస్తకంలో రాయాలనుకుంటున్నాను.
అయితే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నిష్ణాతులు చదువుకున్న వాళ్ళు మన వికారాబాద్ ఎడ్యుకేషన్ అభివృద్ధి, కానీ ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లలు అమ్మాయిలు వాళ్ళు ఏదో కూర్చొని మరి 10th ఉన్నారో జూనియర్ కాలేజీలో ఉన్నారో అమ్మాయిలందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వారందరికీ అసలు మనం చెప్పే విషయాలు అర్థం అవుతున్నాయా? వీళ్ళు ఏదో చరిత్రంగా చెప్తా ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు గంటల తరబడి. మా భవిష్యత్ ఏంది, మా సంగతి ఏంది అనేటువంటి ఆలోచన భవిష్యత్ వాళ్ళకి రావచ్చు అనేటువంటి అదే తప్ప నాకు ఇంకేం సమయం ఆలస్యమైన కూడా ఏం కాదు. అయితే వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడున్న ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వారికి ప్రత్యేకంగా మీకు ఒక విషయం చెప్పబోతున్నా, నా అనుభవం చెప్పబోతున్నా. మీ అన్నగా అనుకోండి, లేకపోతే మీ మామగా అనుకోండి, నా అనుభవం మీకు ఒకటి చెప్తున్నా, మీరు వినాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సార్లు గెలిపించినారు నా ప్రజలు. గెలిపించిన తర్వాత ఒకసారి మా నియోజకవర్గానికి పోయినా. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా మీకు? ఇక్కడ చేదెత్తండి అర్థమైతే. మీరందరూ కాదు వాళ్ళండి. అయితే నేను నా నియోజకవర్గానికి పోతే గ్రామం బయట ఉన్నటువంటి మహిళలందరూ వచ్చినారు. నేను ఎప్పుడు నా గ్రామానికి పోతే మొత్తం ఊళ్ళో బంతి పూలు అన్ని తెప్పే వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ తెప్పి మమ్మల్ని అందరినీ స్వాగతించేవాళ్ళు. నేను పోయినాడు ఆ విధంగానే స్వాగతించి, అయ్యా మీ పేరేమో విద్యాసాగర్, మా ఊర్లో విద్య లేనే లేదు అంటే నాకు అనుమానం అనిపించింది. నా పేరు విద్యాసాగరరావు అని పెట్టడం తప్ప లేకపోతే ఏం పొరపాటు అయిందని నేను వారిని అడిగితే, మా ఊర్లో 7వ తరగతి వరకు ఉన్నది, కానీ 7వ తరగతిలో ఉన్న వాళ్ళు 3 సంవత్సరాల వరుసగా 7వ తరగతిలో ఫెయిల్ అవుతున్నారు, పాస్ అవుతారని చెప్పినాడు. అదే ఆ విధంగా ఎట్లా ఉంటుందని చెప్పి నేను వెంటనే మరి మీ పాఠశాలకు పోదామని సర్పంచ్ తీసుకొని పోయినాను. పోతే వాళ్ళందరూ పిల్లలందరూ కూర్చున్నారు. పోయినసారి 7వ తరగతి, ఈ సంవత్సరం 7వ తరగతి, వచ్చే సంవత్సరం కూడా 7వ తరగతిలో ఫెయిల్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటని తెలుసుకుంటే, వాళ్ళకు పాఠాలు చెప్పే పంతులు కూడా 7వ తరగతిలో ఫెయిల్ అయిన టీచర్ ఉన్నాడు. ఆయన ఏమనుకుంటుండు, నేను ఫెయిల్ అయిన వాడిని కాబట్టి ఈ పురాణాలు పాస్ కావడానికి వీల్లేదని ఎవడన్నా కూడా మంచిగా రాసినా కూడా వాడిని ఫెయిల్ చేసి పెట్టేస్తాయి. ఇది బహుశా మన ప్రభాకర్ రెడ్డి గారి వార్త కావచ్చు, కానీ మాకు అక్కడ చాలా ఆంధ్రాలో మున్సిపల్ స్కూల్స్ ఉంటారు. మన దగ్గర గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ వీళ్ళు ఉంటారు. ఊళ్ళో సర్పంచ్ గెలిస్తే మా అమ్మాయి 5వ తరగతి పాస్ అయింది, 6వ తరగతి పక్క ఊరికి పోవడానికి వీల్లేదని దాన్ని అప్గ్రేడ్ చేస్తారు. అప్గ్రేడ్ చేస్తే జిల్లా పరిషత్ చైర్మన్లు ఏమనే వాళ్ళు, సరే నువ్వు ఒక అప్లికేషన్ ఇవ్వయా, ఆ టీచర్కి ఖర్చు, చాక్ పీస్కి ఖర్చు ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకుంటామని నువ్వు ఒక అండర్టేకింగ్ ఇచ్చి నాకు అప్లికేషన్ ఇస్తే 5 నుంచి 6కు అప్గ్రేడ్ చేస్తా, నీ అమ్మాయి పక్క ఊరికి పోవాల్సిన అవసరం లేదు, మీ ఊళ్ళో చదువుకోవచ్చు అని ఆ జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఈయన దాన్ని అప్గ్రేడ్ చేసేవాడు సర్పంచ్ చెప్పిన తర్వాత. ఈ విధంగా 5 నుంచి 6, 6 నుంచి 7 ఈ విధంగా పెరుగుతూనే ఉన్నాయి, కానీ టీచర్లు రావడం లేదు, గ్రాండ్ జూనియర్ రావడం లేదు. ఆ పిల్లవాళ్ళు ఆ విధంగా తెలియజేస్తారు. నేను రాష్ట్ర శాసనసభలో ఎన్టీ రామారావు గారితో ఈ విషయం చెప్పినాను. నేను అసెంబ్లీ చెప్పిన తర్వాత ఆయన బాగా బాధ అనిపించింది. ఎన్టీ రామారావు, నేను నా తెలుగు ఏంది, నా కథ ఏంది, నేను సినిమాలో బ్రహ్మాండమైనటువంటి డైలాగ్ చదవడం ఉంది తెలుగులో, ఆ పిల్లలు 7వ తరగతిలో ఫెయిల్ కావడం ఏంటని ఇంటికి పోయిన తర్వాత అప్పుడు ఇందిరారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎన్టీ రామారావు మబ్బులు ఎప్పుడు 3 గంటలు వేస్తుంది మీ అందరికీ తెలుసు. లేచిన తర్వాత ఆయన నిద్ర లేపిండు ఇందిరారెడ్డి. లేపిన తర్వాత ఇందిరారెడ్డి గారు నన్ను నిద్ర లేపిండు. ఏందన్నా మీద చెప్పినవాడ పెద్ద ఆయన బాగా తిడుతున్నాను, ఆ 7వ తరగతి ఫెయిల్ అయిన పంతులు ఎట్లా ఉన్నాడు అక్కడ, ఏం చెప్పినట్ట కాదు నాయన, ఇదంతా మన కథలు ఎట్లా ఉన్నది, తెలంగాణలో స్కూళ్ళలో పేరు విత్తలేదు, పిల్లలు చదువు చెప్పాలంటే ఎవరు నువ్వు పెడుతున్నారని చెప్తే అప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు అని చెప్పిన తర్వాత ఎన్టీ రామారావు నాకు ఇప్పటికీ 30 crores గ్రాంటినేట్ ఇచ్చి అప్పుడు ఆ మెట్పల్లి కాన్సెప్ట్లో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే మారలేదు. మీది బ్రహ్మాండమైనటువంటి మరి ఇక్కడ వికారాబాద్ ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ఒక తెలుగు భాష పండితులు కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, చాలామంది తెలియనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే చదువు బాగా వస్తుంది, కానీ అందరికీ వస్తుందనుకుంటే చాలా పొరపాటు. మనం రీసెర్చ్ చేయడం లేదు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు ద్వారకనాథ్ గారు ఏ విధంగా పుస్తకం రాసినారు, మన తెలుగు పాండిత్యం వారు చూసా వారు చెప్పేటప్పుడు ఎంత చక్కగా చెప్తారో తెలుగు భాషలో, భవిష్యత్తులో చెప్పే పరిస్థితి లేదు. ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఎన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. తర్వాత ఒక 10 మంది విద్యార్థులు ఉంటే 8 మంది టీచర్లు కొన్ని స్కూల్లో.
కొన్ని స్కూళ్ళలో 40 మంది మరి విద్యార్థులున్నా కూడా ఒకరిద్దరు టీచర్. ఆధ్యాత్మిక జ్ఞానం కానీ చాలా గొప్పది. మనం ఈ దేశాన్ని 4 కాలాల పాటు పరిపాలించి ఇంకా దేశాన్ని దోచుకున్నారంటే మొదలు ఇక్కడ ఉన్నటువంటి భాష మార్చాలి, విద్యా విధానాన్ని మార్చాలంటే అప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మనందరినీ కూడా కేవలం క్లర్క్స్ను వాళ్ళని చేయడానికి వచ్చారు. ఇలా నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఉంటే ఎవరు లేడు మన దేశం రావాలి మధ్య. నేను గవర్నర్గా ఉన్నప్పుడు బాగా చూసేవాడిని. ఇటువంటి పరిస్థితులలో ఒకవేళ మెకాలే విద్యా విధానమే ఒక 1000 సంవత్సరాల కింద ఇక్కడ వచ్చినట్టయితే, ఇక్కడ సంస్కృతి కానీ ఇక్కడ భాష కానీ దీన్ని దెబ్బ జరిగినట్టుంటే, ఆధ్యాత్మిక జ్ఞానానికి వేడు పడినట్టుంటే భాస్కరాచార్యుడు వచ్చేవాడు. మన భాస్కరాచార్యుడు అంటే మన దగ్గరే మహారాష్ట్రలో ఉన్న అక్కడ ఉన్నటువంటి గ్రామంలో పుట్టి తిరిగినవాడు. ఆయన భాస్కరాచార్యుడు వాజ్ ది నంబర్ 1 పర్సన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ to calculate the time taken by Earth to orbit the Sun. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి మరి ఎన్ని రోజులు వస్తారు? 365 కాకుండా ఆయన పెట్టి 9.982 అని 9 డిజిట్ పెట్టి అంత మైన్యూట్గా క్యాలిక్యులేట్ చేసినటువంటి భాస్కరాచార్యుడు మన దగ్గర. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మన దర్శనాల జ్ఞానం ఉంది, ఎవరికి అర్థం కాదు. మన వికారం బస్ స్టాండ్లో నిలబడేటువంటి వాడు బస్ స్టాండ్ నిలబడి అనుకుంటే పక్కడు చెప్తాడు, అరే బస్సు లేట్ అయిందారని. ఆయన ఈ భారతదేశం అన్ని లేట్ అయితే ఇంకా ఇండియాలో అన్నీ లేట్ అయింది. సినిమాకి పోయి ఇక్కడ తీసుకున్నా కూడా సినిమా రైలు మొదలు కాబోతారు. ఈ భారతదేశంలో అయినా సినిమాకి ఇట్లా లేట్ అయింది. ఒక ఆడామె ప్రసవానికి ఆలస్యం అవుతుందంటే ఈ భారతదేశం ఇట్లా లేట్ అవుతుందా బాబు పరిస్థితి. ఈనాటి యువత అంతా కూడా మన వికారాబాద్ నుంచి మొదలుపెట్టి ఈ విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా ప్రత్యేకంగా కొంతమందిని ఆశ్వాస తీసుకుని ఈ షడ్ దర్శనాల గురించి కానివ్వండి, మన భారతదేశ తాత్విక చింతన గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి అవసరం పెట్టారు. అయితే నేను చివరికి 2 విషయాలు చూపిస్తాను. మన అందరం కూడా ఒకటి అనుకోవాలి. అసలు ఇప్పుడు ఈ ద్వారకనాథ్ గారు రాస్తున్నటువంటి పుస్తకం కానివ్వండి, మిగతా తెలంగాణ చరిత్ర కానివ్వండి, వీటికి ఎందుకు మనం ఇప్పుడు దీన్ని ఆలోచించుకోవాలి? దీన్ని ఆలోచించుకొని ఏ విధంగా ముందుకు తీసుకుని పోవాలనో, లేక దీనిపైన గ్రంథాలు రావాలనో ఆలోచించుకోవాలని. ఆ చరిత్ర గురించి ఆలోచించకపోతే మన విద్యార్థుల గురించి కానివ్వండి, మన సాంకేతిక నైపుణ్యం గురించి కానివ్వండి, మన భవిష్యత్తు, మన పిల్లల బంగారు భవిష్యత్తు గురించి కానీ ఆలోచించే పరిస్థితి లేదు. ఇది ఒక ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. మన రాజ్యాంగ నిర్మాణ సభలో చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు 979 అనుకుంటా పేజీలో ఆయన రాసినటువంటి విషయం ఉండాలి. నో నేషన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్రీడమ్. ఏ దేశం కూడా తన స్వాతంత్రానికి భంగం వాటిల్లే విధంగా ఎవరికి కూడా కృతజ్ఞత చూపదు. నో విమెన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హర్ చేస్టిటీ. తన శీలానికి భంగంగా వాటిల్లే విధంగా ఏ మహిళ కూడా ఇంకొకరికి కృతజ్ఞత చూపదు. నో మ్యాన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హిస్ డిగ్నిటీ. తన ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఎవరు కూడా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మరొకరికి కృతజ్ఞత చూపడు. హీ కెన్ నెవర్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హిస్ డిగ్నిటీ అని డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో రాశారు. మనం అనుకోవాలి, ఆల్ తెలంగాణ ఇట్స్ వెరీ నేమ్. We can never be grateful at the cost of our dignity of our Telangana, at the cost of our dignity of our freedom fighters. అని ఇప్పుడు ఆలోచన రావాలి. అందుకోసమే సుష్మా స్వరాజ్ గారు మన తెలంగాణ పాడినటువంటి పాటలు వింటూ, నేను ఊరిపోయి ఆమె మీద టేపు కాడ పెట్టమని వినోమ్మా, ఈ పాట అర్థమేది, మరి మనం ఎక్కడికి వినా కూడా ప్రత్యేక తెలంగాణ కావాలంటున్నాం. కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే మనం మద్దతు ఇస్తామంటున్నాం. మరి చివరి దశకు వచ్చిన తర్వాత కొంత డౌట్ అనిపిస్తుంది అందరికీ, ఇది సరైనటువంటి పద్ధతి కాదమ్మాయిది అని ఆ పాటను వినిపిస్తే ఆమె భాష అర్థం కాకుండా ఆమె కన్నీరు కార్చినటువంటి సందర్భం. మీరు టీవీలో కూడా చూసినారు, అందరు ఆత్మహత్య చేసుకుంటే నాకు ఫోన్ చేసి అడిగింది, నేను ఏమో 2-3 మాటలు రాసేవంటే, తెలంగాణ సోదర సోదరి మనులారా,
మీరు బలిదానాలు చేసుకోవద్దు, తెలంగాణ వచ్చే వరకు మీరు చూడాలని పార్లమెంట్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆమె తెలుగులో చెప్పింది, అది తప్ప ఇంకా రికార్డు ఎవరు మాట్లాడుతుంది పార్లమెంట్ లోక్సభలో. ఈ విధంగా మనకి ఎంతోమంది ప్రయత్నం చేస్తాం మనందరం కూడా. ఎందుకంటే ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. తెలంగాణ అంటే మనం అనుకుంటాం తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు కానీ, మహారాష్ట్రలో 5 కానీ, తర్వాత తెలంగాణలో గతంలో ఉన్నటువంటి 8 కానీ, మొత్తం 16 జిల్లాలే హైదరాబాద్ స్టేట్లో ఉండేది. కానీ 17th సెంచరీలో అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళకి అసంజాయి వంశం స్టార్ట్ అయినప్పుడు మొదటి వాళ్ళు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మన అప్కింగ్ చేశారు. దాని తర్వాత 1800 సంవత్సరంలో ఈ సర్కార్ జిల్లాలను మళ్ళీ ఈ నిజాం వాళ్ళే, ఈ వారసులే వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళకు అప్పగించారు. అంటే తెలుగు వాళ్ళం ఇక్కడనే కాకుండా అక్కడక్కడ తర్వాత మళ్ళీ ఆ విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత మనం కొంచెం బాగా మనకు ఈ ఉర్దూ మీడియం వల్ల ఇంకా మనం అణచివేయడం వల్ల మనం సరిగ్గా ముందుకు రాలేకపోయినాం. కానీ అక్కడ కొంచెం బాగా ఉన్నారు ఆంధ్రలో కాబట్టి కొంత ఇక్కడ మళ్ళీ ఎక్స్పాండ్ చేసిన భావంతో తెలంగాణ ఉద్యమం జరిగింది. మా తెలంగాణ మాకు కావాలి అనేటువంటిది ఇదే ఒక మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి మా డిగ్నిటీ అనే సమస్య వచ్చింది కాబట్టి మనం కోరుకుంటాం. అద్వానీ గారు చాలా సందర్భాల్లో చెప్పారు అయోధ్యలో సందర్భం గురించి. అయోధ్యలో అద్వానీ గారు ఎప్పుడు కూడా బాగుంటుంది కూర్చోాలనుకోరు. అక్కడ విజిటేషన్గా పోయినా ఉన్నారు, అక్కడ జరిగింది ఎదురనుకో ఆయన కూడా బాధ కలిగింది. ఒకసారి మహారాష్ట్రలో రాజ్భవన్లో వీళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి సింధీలు వాళ్ళందరూ అద్వానీ గారి రిలేషన్స్ వాళ్ళందరూ వచ్చినారు. అద్వానీ గారు పెళ్లి గారు పాపం ఆరోగ్యం బాగాలేదు అద్వానీ గారికి, నేను రమ్మన్నాను వచ్చారు. వచ్చిన వాళ్ళతో చెప్పినాను మీరు రథయాత్ర చేసినా అద్వానీ గారి బ్రహ్మాండంగా ప్రజలందరూ మరి ఆయన పట్టం కట్టినా కూడా ఆయన వెంబడి పోయినా కూడా పార్లమెంట్లో సీట్లు భారతీయ జనతా పార్టీ తిరిగినా కూడా అది కేవలం ఇక్కడ బాబుల మధ్య కూర్చోవడం అది కాదు. ఈనాడు తెలంగాణ డిగ్నిటీ కానీ ఇక్కడ లేదా భారతదేశానికి సంబంధించినటువంటి ఔన్నత్యం కానీ ఈ భారతీయ తత్వానికి సంబంధించిన గౌరవాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనతో మరి భారత ప్రజలు కూడా ఏకమైనారు. అద్వానీ ఈజ్ నాట్ ఎ కటర్ బట్ ఈజ్ అ బటర్ అని చెప్పిన పాపం కట్టర్ కాదు. ఇప్పుడు అద్వానీ గారు ఏ చిన్న వలస వచ్చినా కూడా ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగేటువంటి అయితే ఆయన పుస్తకంలో రాసినటువంటి విషయం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన తెలంగాణ మూమెంట్ కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి జరిగినటువంటి మళ్ళీ ఒకసారి ఈ భావన రావాలి, మన సంస్కృతి పరంపర ఈ సంస్కృతి ధార ముందుకు పోవాలంటే మనం కొన్ని ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని పోలాండ్కి సంబంధించినటువంటి ఉదాహరణ ఆయన పోలాండ్లో అప్పుడు చాలా స్పష్టంగా ఆయన రాసిన దాంట్లో 1630లో 300 సంవత్సరాల 19th సెంచరీ కన్నా ముందు అప్పుడు రష్యన్స్ పోలాండ్ను ఆక్యుపై చేసినారు. ఆక్యుపై చేసి వాళ్ళు ఏం చేసినారు, రష్యా వాళ్ళు పోలాండ్లో సెంట్రల్లో ఉన్నటువంటి అక్కడ ఒక క్రిస్టియన్ క్యాథడ్రల్ ఉంటుంది, ఆర్థోడాక్స్ క్రిస్టియన్ క్యాథడ్రల్ ఈస్టర్న్ సంబంధించినటువంటి అక్కడ ఒక పెద్ద చర్చ్ కట్టించినారు రష్యన్స్. కట్టించిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత మళ్ళా 1918లో మళ్ళీ పోలాండ్లో వాళ్ళ విజయాన్ని సాధించి రష్యన్స్ మొదలుపెట్టారు. అంటే 300 సంవత్సరాలు దాటింది. ఆ చర్చిలోనే పూజ చేస్తున్నారు వాళ్ళు. 300 సంవత్సరాలు పోలాండ్ దేశంలో ఆ చర్చిలోనే పూజ చేస్తున్నారు. కానీ వెన్ దే గెయిన్డ్ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ 1918లో ఆ చర్చను కూలగొట్టడం మొదలుపెట్టారు. అంటే మీరేది 300 సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటారు ఈ చర్చలోనే, మళ్ళీ మీరే దీన్ని ఎందుకు కూల్చాలంటే వాళ్ళు ఏమన్నారు, పోలాండ్ వాళ్ళు చర్చ్ కట్టించింది కేవలం మా మీద ప్రేమను క్రిస్టియానిటీ మీద ప్రేమ కాదు, మమ్మల్ని లోపరుచుకోవడానికి మమ్మల్ని అప్పీల్ చేయడానికి మనం సంతృష్టికరణ కోసం పెట్టింది అది అని చెప్పి దాన్ని కూలగొట్టి దాని స్థానంలో మళ్ళీ అదే చర్చ కట్టుకున్నారు. వాళ్ళు వేరే చర్చ కట్టి మళ్ళీ చేసినారు వాళ్ళ. సో దిస్ ఇస్ ద డిగ్నిటీ ఆఫ్ ద పర్సన్. మనకు సంబంధించిన డిగ్నిటీ. ఇప్పుడు మన రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు చాలా కష్టపడి వందే మాతరం రామచంద్రరావు అన్నప్పుడు గెలిపించుకున్నారు. వందే మాతరం రామచంద్రరావు పేరంటే ఏదైనా ఉంటుందా, విగ్రహంగా ఎక్కడ ఉంటుందా? ఏముంటుంది? నేను ఒకసారి అన్న ఒక మంత్రితో చిన్న అక్కడ మహబూబ్ నగర్లో ప్రాజెక్ట్ కడుతున్నారు కదా, ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కోట్లు ఖర్చు పెడుతున్నారు.
అలా అసలు బడ్జెట్ కన్నా ఎక్కువ లంచాల బడ్జెట్ ఎక్కువ అన్న. ఇటువంటి దాంట్లో మీరు మన కనీసం రామచంద్రరావు, వందే మాతరం రామచంద్రరావు ఎవరైతే ఆయన వందే మాతరం అన్నందుకు ఆయన కొరడాలు కొడతా ఉంటే ప్రతి దుబ్బాకు వందే మాతరం అన్నాడు. ఆయన వీర సావర్కర్ గారు పండరీపూర్లో ఈయన ఇంట్రొడ్యూస్ చేసినాడు ఆడియన్స్ కంటే పెద్ద బ్రహ్మాండమైన బహిరంగ సభలో వీర సావర్కర్ గారు మాట్లాడే ముందు మీకు ఒక ఫ్రీడమ్ ఫైటర్ పిలిపిస్తానని ఈ రామచంద్రరావు గారిని పిలిపించి ఈయన పేరు వందే మాతరం రామచంద్రరావు, దుబ్బాకు వందే మాతరం అని ఆయన పేరు ఉండదు. ఏదన్నా వచ్చిన కాలు పేరు పెట్టండి, ఆయన చిన్న స్లూస్ పేరు పెట్టండి వందే మాతరం రామచంద్రరావు అని. మీరు ఉన్న దెబ్బతిన లైఫ్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చూడడం కానీ మీరు చేసినారా? ఇది మన ప్రెస్టీజ్. దీని గురించి ఇందులో అందరూ ఉన్నారంటే వీటన్నిటి మనం ఆలోచించాలి, ఏ విధంగా ఎరెక్ట్ చేయాలి. నేను చాలా సందర్భాల్లో కొమరం భీం గురించి మనం చెప్పినాం. నేను దత్తాత్రేయ గారు 17 సెప్టెంబర్కి ఈ విషయం చెప్పి ముగిస్తాను. 17 సెప్టెంబర్ అనేది అప్పుడు నేను ఆలయ నరేంద్ర గారు, దత్తాత్రేయ గారు మా పార్టీ ఆఫీస్లో కూర్చొని డిజైన్ చేసినాం. 17 సెప్టెంబర్ నాడే మనకు స్వాతంత్రం వచ్చింది. మీరు మన స్కూల్లోకి పోయి మన ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చిందంటే ఈ అమ్మాయిలందరూ కూడా ఏం చెప్తారు, 15th ఆగస్ట్ 1947 అంటారు. 15th ఆగస్ట్ 1947 నాడు మన వికారాబాద్లో త్రివర్ణ పతాకం ఇక్కడ లేదు. మనకు స్వాతంత్రం వచ్చిన 13 మాసాల 2 రోజులకే త్రివర్ణ పతాకం ఎగిరింది. అది ఎంతోమంది త్యాగం చేస్తే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడితే మనకు స్వాతంత్రం వచ్చింది. మరి 13 మాసాల 2 రోజుల చరిత్ర మిస్ అయితే ఎట్లా? ఎంత తప్పు చేస్తున్నాం మనం. మన స్వాతంత్రం వచ్చింది తర్వాత వచ్చింది, అది 15th ఆగస్టు చేద్దాం, అది 17 సెప్టెంబర్ కూడా చేయాలి కదా అని న్యాయం చేస్తే ఈనాడు పుస్తకంలో ద్వారకనాథ్ గారు ఎవరి పేర్లైతే ఎవరి గురించి అయితే ఉందో వందే మాతరం రామచంద్రరావు గారు, తర్వాత నారాయణ పవార్ గారు ఎవరైతే నిజాం పైన బాంబు వేసినాడో వాళ్ళిద్దరినీ అద్వానీ గారి చేత సన్మానం చేయించే భాగ్యం మాకు కలిగిందని. మాకు ద్వారకనాథ్ గారి స్ఫూర్తి మానవం లేకపోతే వారు మేము కలవకున్నా కూడా స్ఫూర్తి మాత్రం కలిసి పెట్టే స్ఫూర్తిని, ఈ స్ఫూర్తికి అనుగుణంగా మరి నిజాం కాలేజీ గ్రౌండ్స్లో 1000 మంది స్వాతంత్ర సమరయోధుల మధ్యన వీళ్ళిద్దరిని మేము సన్మానం చేయడం జరిగింది. 100 పైగా ఉన్నారు. తర్వాత చనిపోయినారు. ఇప్పుడు మీరు సన్మానం చేద్దామన్నా దొరకరు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు సన్మానం చేద్దామనుకున్నప్పుడు దొరికే పరిస్థితి లేదు, చనిపోయినాడు. నారాయణ పవార్ ఆయన మిత్రులు గంగయ్యకి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మిత్రులు కలిసి బాంబు వేద్దామనుకున్నారు. నిజాం మీద బాంబు వేసినాడు, ఫెయిల్ అయిపోయింది. భగత్ సింగ్ వేసినాడు. అది పార్లమెంట్లో భగత్ సింగ్ మనల్ని డిఫరెన్స్ ఉన్నది. అసలు పవార్ బొమ్మ కానీ ఫోటో కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ ముందు జరిగింది. అంటే ఈనాడు ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నా కూడా తెలంగాణ స్ఫూర్తికి తగ్గట్టుగా ఈనాడు తెలంగాణ స్వాతంత్ర సమర యోధులకు ఆ గౌరవంగా దక్కడం లేదు. మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ భాషకు సంబంధించి కానీ మన సంస్కృతి పరంపర నుంచి కానివ్వండి ఇంకా మనం హిందువులే కాదు మీకు అన్నిటికన్నా కొమరం ఇంతకుముందు నేను చెప్పి ఆపినాడు కొమరం భీము స్టాచ్యూ పెట్టానా ట్యాంక్ బండ్ మీద ఉండకూడని విగ్రహాలు ఉన్నాయని ఒకసారి అంటే ఆసఫ్జాహీ కౌన్సిల్కి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయని అప్పుడు ఎన్టీ రామారావు గారు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి నేను అసలు 85లో ఉన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి దాని తర్వాత మేమన్నా షోకు డాక్టర్ విగ్రహం పెట్టారు. కానీ ఒక విషయం చెప్పినాడు ఒక జర్నలిస్ట్గా, ఈనాడు జర్నలిస్టులు అందరూ అసలు చాలా స్థితిగా ఉండాలి. జర్నలిస్టు డిమాండ్ చేయాలి ముఖ్యమంత్రిని. మా జర్నలిస్టు తన ప్రాణం త్యాగం చేసినాడు. ఈనాడు హైదరాబాద్ సంస్థానం నిరంకుశ నిజాం నుంచి ఆయన సంఖ్యలను వదిలించుకోవడానికి షరీఫుల్లా ఖాన్ రాసినటువంటి ఆర్టికల్, ఆయన ఇంగ్రోజ్ పత్రికలో ఒక ఆర్టికల్ రాశాడు. ఏమని రాశాడంటే ఆయన మొత్తం భారతదేశం అంతా శరీరం అయితే హైదరాబాద్ గుండెకాయలండి. దేశం మొత్తంలో గుండెకాయ. ఈ గుండెకాయ వేరుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన నిజాం అన్నాడు ఈ మొత్తం ఈ గుండెకాయ అంతా నాదే, నేను డిక్లేర్ చేసుకుంటున్నాను. ఆయన దేశాన్ని డిక్లేర్ చేసుకున్నాడు. పాకిస్తాన్ దాన్ని రికగ్నైజ్ చేసింది. అప్పటి బ్రిటన్ లీడర్ ఉండే, లీడర్ది హౌస్లో ఉండే ఆయన, అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఆయన కూడా అంటాడు హైదరాబాద్కి స్టార్టింగ్ ఇచ్చారు. బ్యాంక్ ఉన్నప్పుడు ఎన్నో దేశాలు ఉన్నాయి, రీసెంట్ చర్చ ఎన్నో దేశాలు ఉన్నాయి, కూడా ఉండొచ్చు. దీనికి సపరేట్ ఉండని నిజామే రాజధాని అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా నిజాంకు మధ్య దొరికిందని మనం చేస్తున్నాను.
అయినా కూడా మన వీరుల త్యాగం వల్ల అది సడలిపోయింది. లేకపోతే అసలు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చూసే చిత్రపటమే ఒకవేళ హైదరాబాద్ లేకపోతే అది చిత్రపటే ఇది ఉండే. కాబట్టి భారతదేశంలో ఉండాలంటే తెల్లవారే నువ్వు రాసినందుకు ఆయన చేతి నరకాలని, ఆయన చంపాలని. కాసిం రోజుని అప్పుడు జమరూద్ బాగానే ఉండే, ఇలా ఉన్న పెద్ద మనుషుల కోసం జమరూద్ సినిమా థియేటర్ చూసిన అది లేదు థియేటర్ తీసేసి అక్కడ బిల్డింగ్స్ అయినా అక్కడ ఆ జమరూద్ మహల్లో స్పీచ్ ఇచ్చి ఇమీడియట్గా ఆయన చర్య తీసుకోవాలంటే ఉదయాన్నే ఆయన పేపరు ఆయన పత్రిక ఆ కార్యాలయం బయటకు వస్తే ఆయన రాసినందుకు ఆయన చేతులు అంటున్నారు, ఆయన చంపినారు. ఆయన బావమర్ది అడ్డం పోతే ఇస్మాయిల్ అని బావమర్ది అడ్డం పోతే ఆయన చేతి కూడా నరకం. మరి షేబుల్లా ఖాన్ అంతేకాకుండా మొదలు కుమరం భీం విగ్రహం పెట్టమని శాసనసభ ముందు నేను దత్తాత్రేయ గారు ధర్నా చేస్తే మేము విగ్రహాలు తయారు చేయించినాం, 2 కాంస్య విగ్రహాలను, చిన్న విగ్రహాలను, షేబుల్లా ఖాన్ తర్వాత కుమరం భీం. చాలా చక్కగా ఉంది. అప్పుడు వెంటనే భయపడ్డారు. ఏమన్నామంటే మీరు ఒకవేళ కొమరం భీం విగ్రహాన్ని పెడతామని ప్రకటించకపోతే ఈ విగ్రహాన్ని రేపే మేము ట్యాంక్ బండ్ పెడతామని అప్పుడు హెచ్చరించగలిగారు. వెంటనే జీవో తీసినారు. దాని ఫలితంగా ఈనాడు ట్యాంక్ బండ్ పోయినాడు. ఈనాడు కొమరం కానీ చెరువుల రావాలి కదా. ఆ విగ్రహాన్ని పెట్టాం. జర్నలిస్ట్ వాళ్ళతో పాపం గద్దరు తర్వాత నందుగుల నరసింహరావు ఉండే ఆయన వాళ్ళిద్దరు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసినారు. అప్పటి జర్నలిస్ట్ ప్రెసిడెంట్ ఆయన తీసుకుపోయిన విగ్రహం తీసుకుంటే వారి మీ పార్టీ ఆఫీస్ పరంగా పెట్టండి నేను తీసుకుంటానని మొదలాక ఆందోళన ఎమ్మెల్యే ఉన్నాయని లేడు క్రాంతిక పరంగా అది అట్లా ఉంది. దాన్ని ఎట్లా పెట్టిస్తాం, పెట్టబోదు ఒప్పుకుంటుంది లేదు. నేను ఇప్పుడు కూడా కార్యకర్తలనే భారతీయ జనతా కాదు ఏ పార్టీ అయినా ఎవరున్నా కూడా తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి షేబుల్లా ఖాన్ విగ్రహాన్ని ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద పెట్టించి తీరుతామని ముందు నేను మనవి చేస్తున్నాను. నేను ఎందుకు మనవి చేస్తున్నా అంటే మేము ఇందూరు ఉంటుందో తెలియదు కానీ మళ్ళీ మీరు మమ్మల్ని కూడా ప్రశ్నించాలి కదా. ఏమైనా మీకు కావాలని చెప్తున్నాను మనకి ఏంటంటే అని మీరు ప్రశ్నించాలని ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇవన్నీ మన డిగ్రీకి సంబంధించిన విషయాలు. మొదలు మన యువకులను వీరం చేయకుండా చక్కటి చదువుకోవడానికి చాలా కొన్ని విషయాలు తీసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ 7-10 తరగతి చదివిన వాళ్ళకి మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇస్తే వాళ్ళకు వేలాది రూపాయల జీతాలు దొరికే అవకాశం ఉంది. కొంచెం చదువుకోలేని వాళ్ళకి కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి. ఈ విధంగా మీరు అందరూ ప్రయత్నం చేస్తారని నేను మనం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మీరు ముందు పెట్టి చాలామంది నాయకులను పిలిపించి ఇంకా అసంపూర్ణంగా ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి. మన తెలంగాణ రాలేదు, బంగారు తెలంగాణ రాలేదు. ఇంకెన్నో ఈ తెలంగాణకు మరొకసారి భారతదేశమే కాదు ప్రపంచంలో దీని పేరు మరొకసారి వినబడాలంటే మనం ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం నేను అనిపిస్తూ సదస్సుకున్నాను. నమస్తే. ఇప్పుడు ఆ యొక్క సమితి నుండి విచ్చేసిన వాళ్ళందరూ కూడా వరుసగా వచ్చి సార్కు సన్మానం చేయాలని చెప్తాను. అలాగే వరుసగా రండి నిలబడి చెప్తాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, యూనిట్ అధ్యక్షులు వారి తరఫున మాధవ్ గారు ఇచ్చేసి వారిని సన్మానం చేస్తున్నారు. బద్రి విశాల్ గారు ద్వారకనాథ్ గారిని సన్మానిస్తారు. అలాగే చెప్పండి ఉండేకార్ సత్యనారాయణ గారు, రాజలింగం గారు కూడా సార్ని పూర్వ విద్యార్థులు వారిని సన్మానిస్తారు.